పొగాకు రైతులు అయిపోయారు, మామిడి కష్టాల సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లి టమాటా వంతొచ్చింది. టమాటా కనీసం రూపాయి కూడా రాకపోయేసరికి ట్రక్కుల కొద్దీ పంటని రోడ్డు మీద పోసిపోవడం చూస్తూ ఉన్నాం. ఉల్లి అయితే కేవలం 30 పైసలు మాత్రమే పలుకుతోంది అంటూ పండించిన రైతులే కన్నీరు పెట్టుకోవడం కనబడుతోంది. ఇది మన మద్దతు ధర సిస్టమ్ గానీ, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం గానీ, పంట వచ్చే సీజన్ కి ప్రిపేర్డ్నెస్ లేకపోతే గనక సిస్టమేటిక్ ఫెయిల్యూర్ రైతుల్ని ఎంతలా దెబ్బతీస్తుంది అనే నగ్న సత్యాన్ని కళ్ళ ముందు చూపిస్తున్న పరిణామం. సరిగ్గా ఇదే టైంలో చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏమన్నారో చూడండి. టొమాటో ఆనియన్ ఏ విధంగా రైతుకు నష్టం లేకుండా ఉంటుందో సపోర్టింగ్ ఇచ్చి అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. నిజానికి పంట సీజన్ స్టార్ట్ అయిపోయి చాలా రోజులైంది. ఆల్రెడీ పంట అంతా రోడ్డు పాలవుతూ రైతులు బోరుమంటూ ఉన్నారు. మరి ముందుగానే కన్ను తెరిస్తే సీజనల్ పంటల విషయంలో టెంపరరీ చర్యలు, అలాగే పర్మనెంట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ట్రాన్స్పోర్ట్ కల్పించడం లాంటి చర్యలు తీసుకుంటే గనక రైతులకి కాస్తైనా మేలు జరుగుతుంది. ఇప్పటికైనా అలాంటి చర్యల మీద దృష్టి సారిస్తే బెటర్. ఎవరైనా క్వశ్చన్ చేస్తే రాజకీయ ముద్రేసి ఇదంతా విష ప్రచారం అనే బదులు కొంచెం రైతుల కష్టాలు ఆలోచించండి సార్.